హే గాయ్స్, హౌ యూ? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను ఈ వీడియోలో కొన్ని పార్టీ వేర్ ఇయర్ హ్యాంగింగ్స్ చూపించబోతున్నాను, విచ్ యూ కెన్ ట్రై ఇట్ ఆన్ కుర్తీ సెట్స్ ఆర్ శారీస్. మీ ఇండివిజువల్ డెసిషన్ విచ్ విల్ మేక్ అవర్ లుక్ మోర్ ఎలిగెంట్. సో మీ లుక్ చాలా ఎన్హాన్స్ అవుతుంది వీటి వల్ల అని నేను అనుకుంటున్నాను. సో ఫాస్ట్గా వీడియోలోకి వచ్చేద్దాం. So the first set of ear hangings I'll show you is this one. I hope most of the people might like this. So if you see, this is really a good looking one. And I'm sorry for the brightness. So if you see here, these are the hangings అండి. మీకు టాప్ టు బాటమ్ నుంచి ఏది కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు నాకు తెలిసి, బికాజ్ ద అవుట్ సైడ్ సీక్వెన్స్ అంతా కూడా మీకు ఈ మంచి స్టోన్ వర్క్ లా వచ్చిందండి. కింద బుటా అయితే ఇట్ ఈస్ లైక్ నాట్ వెరీ మచ్ హెవీ అండ్ నాట్ వెరీ మచ్ మినిమల్. అది చిన్నది కాదు పెద్దది కాదు, మీరు చూస్తే తెలుస్తుంది. మీకు బ్యాక్ సైడ్ అంతా కూడా ఇట్లా వచ్చిందండి, అండ్ ఫ్రంట్ అంతా ఇట్లా వచ్చింది. నేను ఇన్ డీటెయిల్ చూపిస్తాను ఒక ఇయర్ రింగ్ని ఓపెన్ చేసి. సో ఇఫ్ యూ సీ, ఇవి మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసేసి గోల్డెన్ లుక్లో లాగా వచ్చింది. చూసి టాప్లో ఇలా గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది, అండ్ దాన్ని అవుట్ సీక్వెన్స్ అంతా కూడా వైట్ స్టోన్తో వచ్చింది. కింద 2 leaves ఆర్ 2 petals, అండ్ ఇక్కడ మళ్ళీ సర్కిల్తో వైట్ స్టోన్ వచ్చింది. ఇక్కడేమో లీవ్స్ వచ్చినాయండి, 2 leaves. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ పార్ట్ వరకే మీకు ఆల్మోస్ట్ ఒక మినిమల్ లుక్ అయిపోయింది. బట్ ఇది కొంచెం లెంతీ హ్యాంగింగ్ అని చెప్తానండి. దీస్ ఆర్ నాట్ మినిమల్ వన్స్, ఇది కొంచెం లెంతీగానే ఉంటుంది. అండ్ ఇఫ్ యూ సీ, దీని హైట్ ఇట్లా పెడితే మీకు ఎక్కడ వరకు ఉందో ఆల్మోస్ట్ ఒక ఫింగర్, చిన్న ఫింగర్ కన్నా కొంచెం ఎత్తు ఉంటుంది. అండ్ బుటా పార్ట్కి వచ్చేస్తే ఇఫ్ యూ సీ, ద ఫస్ట్ 4 మీకు వైట్ స్టోన్స్తోనే ఇచ్చారండి. బేసికల్గా ఇదంతా కూడా ఎక్కువ వైట్ స్టోన్సే ఉంది, బట్ లైక్ హైలైట్ అవ్వడానికి మీకు గ్రీన్ అండ్ పింక్ కలర్ కూడా ఇచ్చారు సెంటర్లో. చూసి సెంటర్లో ఒక చిన్న పింక్ కలర్ స్టోన్ వచ్చింది, విచ్ ఈస్ రియల్లీ గుడ్ అండి. అండ్ సో ఇఫ్ యూ సీ దిస్, కింద మళ్ళీ మనకు ఒక ముత్యం పర్ల్ హ్యాంగింగ్స్ లాగా ఇలా వచ్చినాయి. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేస్తే అంటే బేసికల్లీ చాలామంది బ్యాక్ సైడ్ ఏముందిలే అనుకుంటారు, బట్ ఇక్కడ కూడా వచ్చుంటే ఇట్ వుడ్ బి రియల్లీ గుడ్. బట్ బేసిక్గా అంత పట్టించుకోవాల్సిన పని లేదు, బికాజ్ మీకు ఆల్రెడీ ఇంత గ్రాండ్గా వచ్చింది ఫ్రంట్లో. సో ఐ కెన్ సే దిస్ ఈస్ రియల్లీ గుడ్ అండ్ యూ కెన్ ట్రై ఇట్ ఆన్ అండి. దిస్ ఈస్ మై ఒపీనియన్. అండ్ దీస్ ఆర్ మై పర్సనల్ చాయిసెస్. నేను ఎప్పుడో పర్చేస్ చేశాను ఆల్రెడీ. ఐ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ, విచ్ విల్ బీ విత్ యూ ఆల్సో. సో మీరు కూడా ఏదైనా పార్టీస్కి వెళ్ళేటప్పుడు మంచిగా ట్రై చేయొచ్చు అని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇఫ్ యూ సీ దీస్ ఆర్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి. నేను కాస్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆర్ఎల్స్ పిక్ ఇక్కడ నేను ట్యాగ్ చేస్తాను, ఓకేనా. అరౌండ్ 450, ఐ థింక్ 400 to 450 మధ్యలో పడినట్టుందండి. ఎస్, నేనైతే వర్తీ అనే చెప్తాను. మేబీ మీకు హోల్సేల్ అలాంటి ప్లేసెస్లో తక్కువ రావచ్చు అనుకుంటారు, బట్ మనము తెలియదు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్, సింగిల్ ప్రోడక్ట్స్కి మనము పర్సనల్గా యూజ్ చేసే వాళ్ళకి మనకి అలాంటి ప్లేసెస్ దొరకవు కదా. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మీషో అండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రోడక్ట్ విచ్ ఈస్ రియల్లీ గుడ్, ఐ కెన్ సే. బట్ ఇట్స్ ఆన్ ఇండివిజువల్ చాయిస్. మీకు కావాలనుకుంటే యూ కెన్ బై ఇట్ ఫ్రమ్ ద లింక్ విచ్ ఐ విల్ ప్రొవైడ్ ఇన్ ద డిస్క్రిప్షన్. The next product. So this is the next product అండి. ఇఫ్ యూ సీ, ఇవి వాటెంత లెంత్ ఎక్కువ లేదండి, ఇట్స్ లైక్ మీడియం కైండ్ ఆఫ్ థింగ్. సో మీరు క్లోజ్ మోడ్లో చూస్తే దీనిలో ఎక్కువ గోల్డే మనకు తెలుస్తుంది. అలా అని చెప్పి ఇది ఒక డిఫరెంట్ గోల్డ్ లాగా, ఓకే ఇది రోల్ గోల్డే అన్న సెన్స్లో అయితే నాకు అనిపించలేదు. మీకు ఇట్లా క్లోజ్ మోడ్లో చూపించేసరికి గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది, కానీ బేసికల్గా నేను కూడా అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్. ఇదంటే లైక్ ఇప్పుడు ఏదన్నా నార్మల్గా పెట్టుకుంటే అది మరీ పిచ్చి రోల్ గోల్డ్లా ఉంది అనుకునే, అలా నాకు కూడా నచ్చదు.
సో ఇట్స్ లైక్ ఓకే, మనం వేసుకునేది రోల్ గోల్డ్ అయినా కానీ ద లుక్ షుడ్ బి నీట్ అనిపించాలి. సో నాకైతే ఈ మోడల్ అనేవి కూడా ఈ మోడల్ అలానే ఉన్నాయి అనిపించింది నాకు. ఎక్కువ హెవీ ఆర్ ఎక్కువ గోల్డ్ కలర్లా కాకుండా విచ్ ఇస్ గుడ్ అనిపించింది. సో ఇప్పుడు నేను ఇన్ డీటెయిల్ మీకు చూపిస్తాను క్లియర్గా. సో ఇఫ్ యూ సీ దిస్, మీకు ఈచ్ అండ్ ఇలా స్టార్టింగ్లో ఒక ఫ్లవర్ వచ్చేసేసి అండ్ కిందేమో ఇలా మళ్ళీ ఫ్లవర్ వచ్చి ఇలా కనెక్షన్ ఉందండి ఫస్ట్ దానికి అండ్ సెకండ్ దానికి కూడా. ఇక్కడ వచ్చేసేసి ఇట్లా మీకు సమ్ స్వాన్ లాగా ఇన్ బిట్వీన్ ఒక గ్రీన్ కలర్, బట్ ఇక్కడ హైలైటింగ్ ఎక్కువ టాప్ పార్ట్ నుంచి ఈ పార్ట్ దాకా గ్రీన్ ఉందండి. సో ఇఫ్ యూ సీ ఇక్కడ స్టార్టింగ్ నుంచి గ్రీన్ స్టార్ట్ అయింది, మధ్యలో ఎక్కడ ఒక చోట మాత్రమే పింక్ కలర్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ వైట్ అండ్ పర్ల్ వచ్చింది అండ్ దీస్ ఆర్ ఆల్ గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి మళ్ళీ. అండ్ ఇక్కడ సీక్వెన్స్ చూస్తే మీకు మళ్ళీ వైట్ వచ్చేసేసి ఇక్కడ గ్రీన్ వచ్చింది. సో ఇక్కడ వరకు మీకు గ్రీన్ ఎక్కువ కనిపిస్తుంది, బట్ లైక్ కమింగ్ టు బాటమ్ కిందకి రాగానే మళ్ళీ మీకు పింక్ వచ్చేసింది చూసారా. ఇక్కడ ఈ రౌండ్స్ అన్నీ కూడా పింక్ వచ్చింది. వేరాజ్ ఇక్కడ మళ్ళీ కింద మీకు బుటా ఎంత ఉంది అంటే లైక్ మినిమల్గానే ఉందండి బుట్ట కూడా. మీకు మరీ పెద్ద బుట్టాలకు కూడా ఏం లేదు, చిన్న బుట్టాలకు కూడా ఏం లేదు. ఈ బుట్ట మీరు నార్మల్గా కూడా క్యాజువల్గా కూడా వేసుకోవచ్చు కుర్తాస్ మీద, విచ్ ఇస్ రియల్లీ గుడ్. సో ఇఫ్ యూ సీ, నేను ఇది కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా నేను మీకు. సో ఇది కూడా నాకు బ్యాక్ సైడ్ సేమ్ ఇందాక ఎట్లా అయితే చూసామో మనకి అలానే వచ్చిందండి. సో ఇఫ్ యూ సీ దిస్, నేను బ్యాక్ సైడ్ ఇలా కూడా పెడతాను సో యూ కెన్ సీ వాట్ ఎవర్ యూ వాంట్. ఇక్కడంతా కూడా ఇలా బ్లాక్స్ లాగా వచ్చింది బికాస్ బేసిక్గా వీళ్ళు పెట్టే ప్రైస్కి మనకి విత్ స్టోన్స్ ఎలా కవర్ చేస్తున్నారు ఫ్రంట్ డిజైన్ అనేది మాత్రం మనం చూడొచ్చు. బికాజ్ ఐ కెన్ సే యాజ్ ఆఫ్ నౌ మనం పెట్టే కాస్ట్కి కొన్నిటికైతే వర్తీ అని చెప్పొచ్చండి. నేను వీటి ప్రైజెస్ కూడా నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఓన్లీ ప్రైస్ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ యూ కెన్ రిఫర్ టు దట్ పిక్. ఎందుకంటే సేల్ లేనప్పుడు ఒకలా ఉంటుంది, సేల్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. బట్ యా, సో ఇఫ్ యూ సీ దిస్ ఇస్ ద సెకండ్ ప్రోడక్ట్ అండి. షో ద డిఫరెన్స్ ఇన్ లైటింగ్. సో నేను ఈ ప్రోడక్ట్స్ కూడా మళ్ళీ మీకు మార్నింగ్ లైట్లో ఎలా ఉన్నాయి అనేది డెఫినెట్గా నేను అటాచ్ చేస్తాను ఆ వీడియోస్ కూడా. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ ప్రోడక్ట్. యా, సో యా, నేను ఇప్పుడు మీకు చూపించే ప్రోడక్ట్స్ ఆర్ ఇయర్ రింగ్స్ అనేవి కాంబో సెట్. సో ఈ రెండు కూడా నాకు ఒక కాంబోలోనే వచ్చేసినాయండి, ఒక పర్చేస్లోనే. సో ఇన్ డీటెయిల్గా నేను చూపిస్తాను. సో ఇవి కూడా ఏ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ కైనా కానీ వేసుకోవచ్చు. సమ్ గర్బా ఈవెంట్స్కి, షరారాస్కి, అలాంటి వాటికి కూడా మీరు ట్రై చేయొచ్చు ఇవి అనేది. సో నేను 1 by 1 చూపిస్తాను. సో ఫస్ట్ ఈ ప్రోడక్ట్. సో మీరు ఈ ప్రోడక్ట్ చూస్తే ఇన్ డీటెయిల్డ్గా మీకు స్టార్టింగ్ అంటే ఎక్కువ మనకి కనిపిస్తుంది వైట్ దిస్ వైట్ కలర్ పర్ల్స్ ఆర్ అవి ఎక్కువ కనిపిస్తున్నాయండి. బికాస్ ద ఎంటైర్ ఇయర్ రింగ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా మనకు అదే పర్ల్స్ యూజ్ చేశారు. ఓన్లీ కింద హ్యాంగింగ్స్ వరకే మనకు కొంచెం పెద్ద సైజ్ పర్ల్స్ యూజ్ చేశారు. బికాస్ ఇవి కొంచెం మనకి హెవీ లుక్ అండ్ నీట్ లుక్ కనిపించాలి కదా ఇఫ్ యూ సీ. అందుకని కింద కుందన్స్ కొంచెం ఎక్కువ యూజ్ చేసినట్టున్నారు కింద ఈ పర్ల్స్ అనేవి పెద్దవి. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్టింగ్ వస్తే మీకు ఇలా వైట్ పర్ల్స్, దెన్ గ్రీన్. సో మీకు ఈజీగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక 2 పీకాక్స్ వచ్చినాయి, బట్ లైక్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ పీకాక్కి కొంచెం వైట్ బాల్ అనేది ఇక్కడేమో ఐ దగ్గర ఇచ్చారు, ఇక్కడ అది మిస్ అయింది. అండ్ సేమ్ సెకండ్ సెట్కి ఇచ్చారు కానీ అది కొంచెం పక్కకి ఇచ్చారు. ఇది నాట్ అ డిఫెక్ట్ లైక్ బిగ్ డిఫెక్ట్ అని చెప్పను, బట్ ఇన్ డీటెయిల్డ్గా చూస్తాం కదా ఇప్పుడు నేను ఎలా అయితే చూసానో అప్పుడు చూస్తే దిస్ వుడ్ బి ఒకటి మిస్ అయిందని అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే అంత మనకు అసలు ఏం తెలియట్లేదు అసలు ఇక్కడ ఒకటి పోయింది అని చెప్పి. అండ్ కింద కూడా చూస్తే మీరు ఇక్కడ ఒకటి మిస్ అయింది అనిపించింది. ఇక్కడ ఏమన్నా కొంచెం తెలుస్తుందేమో కానీ అయినా ఓవరాల్గా పెట్టుకుంటే మీకు లుక్ అంత తెలియట్లేదు అది లేదు అక్కడ మిస్ అయింది అని. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ సెట్ వరకు ఇక్కడ మీకు ఈ పీకాక్స్ వచ్చేసి ఇది ఒక పైన సెట్ వచ్చింది, వేర్ ఈ పీకాక్స్ అనేది కింద పార్ట్ని
మీన్ అక్కడ నుంచి ఇవి హ్యాంగింగ్స్ని పట్టుకుంటున్నట్టు ఆర్ దీస్ ఆర్ ద బ్యాలెన్సింగ్ ఇవి చేస్తున్నట్టు ఉంది ఈ లుక్ అంతా కూడా. సో ఇఫ్ యూ సీ మనకు ఒక 3 లైన్స్ వైట్ వచ్చింది, ఇక్కడ సర్కిల్ వైట్ కలర్ది ఉండి ఇది లైక్ అలా ప్రొటెక్ట్ చేస్తున్నట్టు పింక్ దాన్ని, కింద మళ్ళీ గ్రీన్ పింక్ వచ్చింది, ఇలానే ఇక్కడ వైట్ పర్ల్స్తో మొత్తం హ్యాంగింగ్స్ అన్నీ వచ్చినాయి. ఈ హ్యాంగింగ్స్ అంతా కూడా బాగున్నాయి, ఒక 8 వచ్చినాయి, ఆ సెంటర్లో ఒక 9th వచ్చింది. ఇది కూడా అయితే బాగుంది, ఇవైతే ఏం మిస్ అవ్వలేదు, నాకు సీక్వెన్స్ అయితే ఏం మిస్ అయినట్టు ఏం అనిపించలేదు. ఓన్లీ ఇది ఒక్కటి ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా, ఇది ఒక్క వైట్ది మిస్ అయింది, అండ్ ఇక్కడ స్టార్టింగ్లో కూడా ఇక్కడ వైట్ది మిస్ అయింది, అండ్ ఇక్కడ ఒకటి మిస్ప్లేస్ అయింది, జస్ట్ ఉంది కానీ ఇక్కడ ఐ దగ్గర ఉండాల్సింది ఇక్కడ ఉంది అంతే. మీరు కావాలనుకుంటే రీప్లేస్ పెట్టుకొని ఇంకోటైనా తెచ్చుకోవచ్చు, ఆర్ ఎల్స్ రీఆర్డర్ చేసుకోవచ్చు అండి, ఆర్ ఎల్స్ మీకు ఓకే దట్స్ ఫైన్, పర్వాలేదు, ఇట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే ఐ కెన్ కీప్ ఇట్ అని కూడా అనుకోవచ్చు. బికాస్ ఐ కెన్ సీ దీస్ ఇయర్ రింగ్స్ ఆర్ రియల్లీ ఆల్సో ఏ గుడ్ వన్ అండి. యూ కెన్ కీప్ దిస్ విత్ యూ, that's my opinion again. So I'll try to provide the link for these also, and same as mentioned నేను ఇవి నార్మల్ లైటింగ్స్లో, బికాజ్ దీనికి మనకి షైనింగ్ నాకు తెలిసి నార్మల్ లైటింగ్ అయినా కానీ ఈ లైటింగ్ అయినా కానీ కొంచెం సిమిలర్ కైండ్ ఆఫ్ లుక్ ఉంటుంది. బికాజ్ ఇది మనకి యాంటిక్ అని చెప్తూ ఉంటాను కదా నేను నా ప్రీవియస్ వీడియోస్ ఆర్ నా ఫర్దర్ వీడియోస్లో. ఒక వీడియోలో సేమ్ నేను సిమిలర్ కైండ్ ఆఫ్ లుక్ ఉన్న ఇయర్ రింగ్స్ కూడా నేను పోస్ట్ చేశాను. ఆ వీడియోస్లో ఈ యాంటిక్ కైండ్ ఆఫ్ ఈ బ్లాక్ కలర్ పెయింట్ ఆర్ ఇవి సమ్ పెయింట్ అని చెప్పను, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ వర్డ్. సో ఈ యాంటిక్ ఫినిష్ రావడానికి మనకి ఇలా చేస్తారండి. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ ఫర్ దీస్ 2 పీకాక్స్. ఈ పీకాక్స్కి అలా ఇచ్చారు. అలానే ఈ ఫ్లవర్స్కి అవుట్ ఆఫ్ దేర్ అక్కడక్కడ గోల్డ్ ఫినిష్ ఉన్న చోట అక్కడక్కడ వచ్చాయి మనకి ఆ యాంటిక్ కైండ్ ఆఫ్ లుక్ అనేది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద కాంబో. అంటే నెక్స్ట్ వన్ ఈజ్ దీస్ ఇయర్ రింగ్స్. ఇఫ్ యూ సీ ఇది చాలా లైక్ సింపుల్ లానే అనిపిస్తుంది, బట్ ఈ పైన ఈ వీల్ చూసేసరికి మళ్ళీ ఇంత హెవీగా ఉందా అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ రియల్లీ గుడ్, ట్రై చేయొచ్చు మీరు. సో ఇదంతా ఫ్రంట్ లుక్ వచ్చింది. అండ్ ఇఫ్ యూ సీ ఇక్కడ కూడా మనకి స్టార్టింగ్లో పింక్తో స్టార్ట్ అయ్యి సెంటర్లో అండ్ మీకు ఒక వైట్ సీక్వెన్స్ సర్కిల్ వచ్చింది, దాని నుంచి ఇంకొక సర్కిల్. ఇది ఇందులో మరీ అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత ఏం కనిపించకపోయినా ఇయర్ రింగ్స్ కాబట్టి చూస్తేనే మీకు అర్థమైపోతుందండి. బికాస్ ఓన్లీ థింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సింది ఆర్ మీకు తెలియాల్సింది ఏంటంటే క్వాలిటీ వైజ్ ఆర్ లుక్ వైజ్ మీకు ఇన్ లైవ్ ఎలా ఉంది అనేది. సో దట్ ఐ కెన్ గివ్ అ గుడ్ రేటింగ్ ఓన్లీ, నాట్ ఐ మీన్ టాప్ నాచ్ అని చెప్పకపోయినా కానీ ఓకే, మనము రియల్లీ మోర్ దాన్ యావరేజ్ ఆర్ మోర్ దాన్ గుడ్ అని చెప్తాను. యూ కెన్ రైట్ ఆన్ ఫర్ సమ్ కుర్తాస్, అలాగా శారీస్కి కూడా బాగుంటుందండి. బికాస్ ఇక్కడ వైట్ ఎక్కువ హైలైట్ అవుతుంది కదా, సో మీకు శారీస్కి కూడా ట్రై చేయొచ్చు, వైట్ కలర్స్ డ్రెస్సెస్ ఆర్ శారీస్కి. సో ఇఫ్ యూ సీ పింక్ గ్రీన్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ వైట్ కలర్ పర్ల్స్తో 2 లైన్స్ వచ్చి ఇక్కడ ఒక వాట్ యూ సే లైక్ కేజ్కి ఉంటుంది కదా ఆ డిజైన్. కేజ్ అంటే కైండ్ ఆఫ్ క్లోజ్డ్ కేజ్కి బుట్ట కూడా కింద డిఫరెంట్గా వచ్చింది, లైక్ యూ నాట్ కంప్లీట్లీ యూలా కాకుండా వీలా రివర్స్ వీకి కొంచెం వచ్చింది. సో కింద మళ్ళీ పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయండి. సో ఇఫ్ యూ సీ ఈ 3 అనేది మనకు ఓన్లీ ఫ్రంట్ వరకే ఉంది, అండ్ వైట్ పర్ల్స్ కూడా ఫ్రంట్ వరకే ఉంది, ఓన్లీ పింక్ గ్రీన్. బట్ బ్యాక్ సైడ్ చూస్తే మీరు ఏమీ రాలేదు ఆ వైట్ కలర్వి. సో వీటికి మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళ బ్యాక్ సైడ్ ఏమీ మనకి అంత కుందన్స్ కానీ స్టోన్స్ కానీ పర్ల్స్ కానీ ఏమి డిజైన్ అయితే ఇవ్వట్లేదు, జస్ట్ ప్లెయిన్ ఉంచేస్తున్నారు బ్యాక్ సైడ్ అనేది కూడా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రికమెండబుల్ ఇయర్ రింగ్స్ అనే చెప్తానండి. యూ కెన్ కీప్ దిస్ ఆల్సో. అండ్ దీనికి నేను బ్యాక్ ఇందాక చూపించలేదు కదా, సో ఐ జస్ట్ వాంట్ టు షో ద బ్యాక్ ఆఫ్ దీస్ ఇయర్ రింగ్స్. మీరు ఇవి చూస్తే నేను ఓపెన్ చేస్తాను ఒక్కటి, టు జస్ట్ లెట్ యూ నో. సో ఇఫ్ యూ సీ ఈ బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందండి. ఓకే, జస్ట్ టు లెట్ యూ నో ఎలా ఉంది బ్యాక్ సైడ్ అనేది తెలియాలి కదా మీకు కూడా.
యా సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అండ్ దీనికి కూడా ఒకటి బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు, సో దట్ మీకు కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. సో ఇదంతా కూడా ఈ బ్లాక్ కలర్ యాంటిక్ షేడ్ ఉంది కదా, దానివల్లేనండి. వాళ్ళు ఎంత ఫినిషింగ్ బ్యాక్ సైడ్ పట్టించుకోరు కదా. సో అండ్ ఫ్రంట్ వేసినంతా కూడా స్టోన్ పర్ల్స్ పెట్టేసినప్పుడు ఇలా బ్యాక్ సైడ్కి వస్తుంది అనుకుంటా. దిస్ ఈస్ హౌ ద బ్యాక్ సైడ్ లుక్ ఆఫ్ దీస్ 2 ఇయర్ రింగ్స్. నెక్స్ట్ వచ్చే ఇయర్ రింగ్స్ అండి. సో దీస్ ఆర్ ద వన్స్. సో మీరు చూస్తే ఇదంతా కూడా షైన్ అవుతున్నట్టు ఉంది. మీకు వీడియోలో తెలుస్తుందో లేదో, బట్ నేను కొంచెం క్లోజర్ లుక్ కూడా ఇస్తాను. జస్ట్ సో ఇఫ్ యూ సీ దిస్, ఇవన్నీ దట్ చిన్న చిన్న వైట్ స్టోన్స్ ఉంటాయి కదా, ఆ లుక్ అండి. టాప్ నుంచి కింద వరకు కూడా మీకు ఎక్కువ ఈ వైట్ కలర్ సీక్వెన్సే ఇచ్చారు, విత్ సెంటర్లో ఒక గ్రీన్ కలర్ ఇచ్చి, అండ్ ఇక్కడ సర్కిల్స్ అంతా కూడా పింక్ కలర్ వచ్చింది. సో మనం చూద్దాము, ఇది ఫ్రంట్ వరకే ఉందా బ్యాక్ కూడా ఉందో ఒకసారి చూస్తాను. అండ్ ఇదంతా కూడా ఇలా 2 లైన్స్ వైట్ వచ్చి కింద మళ్ళీ పర్ల్స్ వచ్చినాయండి. సో సేమ్ మీకు ఇది ఓవల్ కలర్ సర్కిల్ ఉంది కిందంతా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి సేమ్ ఇందాక నేను చెప్పాను కదా, సో అలానే మనకి కింద ఇచ్చారు. సో ఒక ఇయర్ రింగ్ను ఓపెన్ చేసి చూస్తాను. చూసి బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంది. మనకి పైన కానీ ఎక్కడ కూడా బ్లాక్ కలర్ పెయింట్ కానీ అదేమీ లేదు, జస్ట్ డిజైన్ ఏం లేదు అంతే. అండ్ యా, దట్ ఈస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ దిస్. అండ్ ఇఫ్ యూ సీ దిస్ ఈస్ గుడ్. టాప్ నాట్స్ కాదులేండి, జస్ట్ యూ కెన్ వేర్ ఇట్ ఫర్ వన్ టైమ్, లైక్ జస్ట్ యూ కెన్ జస్ట్ వేర్ ఇట్ ఆన్. ఏదైనా మినిమల్గా ఒక చిన్న ఈవెంట్కి వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఇవి అంతా ఏమంటారు, పెద్ద స్టోన్స్ కాదు, కొంచెం చిన్నవే. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను వీడియోలో. సో చాలా క్లియర్గా మీకు చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను, సో దట్ మీకు కూడా తెలుస్తుంది ఆ స్టోన్ ఎలా ఉంది అనేది. సో బికాజ్ నేను ఇలా స్టోన్ డీటెయిల్గా చూసే పర్సన్ కాబట్టి, సో ఐ హోప్ దిస్ మైట్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు యూ. నేను కొంచెం బ్రైట్నెస్ అడ్జస్ట్ చేస్తున్నాను, సో ప్లీజ్ డోంట్ మైండ్. నేనేం ఫిల్టర్స్ యాడ్ చేయట్లేదు, జస్ట్ టు లెట్ యూ నో ద షైన్ డిఫరెన్స్ ఇన్ ద బ్రైట్నెస్ అండి. బ్రైట్నెస్లో మీకు డిఫరెన్స్ ఎలా ఉంటుంది అని చెప్తున్నాను అంతే. యా, సో నేను క్లియర్గా డీటెయిల్గా నార్మల్ డే లైట్లో ఎలా ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్ ఆర్ ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా నేను ఆ వీడియో అనేది ఇక్కడ ట్యాగ్ చేస్తానండి, సో దట్ మీకు కూడా క్లియర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఆల్సో అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, సో దట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై ఇట్ ఆన్. అండ్ నేను ఫర్దర్గా మెనీ మోర్ పార్టీ వేర్ ఇయర్ రింగ్ హ్యాంగింగ్స్ ఆర్ ఎనీథింగ్ కూడా నేను తీసుకొచ్చే రివ్యూస్ ఆర్ ఇన్ లైవ్ మీకు ఇలా వీడియోస్ చూపిస్తూ ఉంటాను. ఎస్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ గాయ్స్.